దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధానంలో ఆయన పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుందాం. ఈరోజు నిమిత్తమై అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఇక్కడ నిన్ను చెరిపేది ఒకటి సమాజంలో మనకి కనబడుతోంది. ఈరోజు మనుషులను, మానవులందరినీ కూడా, మంచిగా బ్రతికే వారిని కూడా, మంచిగా ఉండేవారిని కూడా, మంచి లక్షణాలు కలిగిన వారిని కూడా, మంచి ఉద్దేశాలు మనం కలిగి ఉన్నప్పటికీ కూడా నిన్ను చెరిపేటువంటి ఒక సాంగత్యం ఈ లోకంలో మనకుంది, సమాజంలో మనకు కనబడు. అదేంటంటే దుష్ట సాంగత్యం. ఈరోజు దేవుణ్ణి కలిగి ఉన్న మనం, మన సహవాసం, మన సాంగత్యం దుష్టులతో ఉండకూడదు. దుష్ట సాంగత్యం మనం చేయకూడదు. దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది అంటే మంచి నడవడిని చెరిపేస్తుందండి. మన సాంగత్యము, మన సహవాసము చెడ్డవారితో అయినైతే, లోకస్తులతో ఉంటే, లోక విధంగా మాట్లాడే వారితో ఉంటే, లోక సంబంధంగా ప్రవర్తించే వారితో నీ సహవాసము, నీ సాంగత్యం ఉంటే అది నీకున్న మంచితనాన్ని కూడా చెరిపేస్తుంది. నీకున్నటువంటి మంచి గుణాన్ని కూడా పాడు చేస్తుంది. నీకున్న ఆత్మీయతను కూడా చెరిపేయగలుగుతుంది. అందుకే దుష్ట సాంగత్యం మంచి నడవడినే చెరిపేస్తుంది. అంతేకాని మంచి నడవడ దుష్టుని మార్చేద్దని బైబిల్ ఎక్కడ రాయబడలేదు. చాలామంది అనుకోవచ్చు. అందుకే మనం మంచి నడవడిక అనేది ఎక్కువ పని చేసేటప్పుడు అది ఈజీగా పాడైపోవడానికి, చెడిపోయడానికి దుష్టుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కనుక మనలో ఉన్న ఆ మంచి లక్షణం కానీ, ఆత్మీయత కానీ, ప్రార్థన జీవితం కానీ, వాక్యానుసరణ జీవితం కానీ, దేవునికి సమీపంగా ఉండేటువంటి ప్రత్యేకమైన జీవితాలు ఏవైతే ఉంటాయో, మనం ఉన్నతంగా దేవుని కొరకు ఏర్పాటు చేయబడి, వేరుగా చేయబడి మనం ఎలా జీవిస్తామో అలాంటప్పుడు దుష్టులతో సాంగత్యం చేయకూడదు, చెడ్డవారితో సాంగత్యం చేయకూడదు, లోకస్తులతో మన సాంగత్యం చేయకూడదు. ఎందుకంటే అది నిన్ను పాడు చేస్తుంది కనుక, నీకున్న మంచిని కూడా తీసేస్తుంది కనుక. అందుకే బైబిల్ దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అని దేవుని వాక్యం చెబుతుంది. ఎందుకు అంటే నువ్వు పాడైపోతావు కనుక, నీవు కూడా చెడిపోతావు కనుక. అలాంటి దుష్టుల ఆలోచనలు ఏవైతే ఉంటాయో అలాంటి వారితో సాంగత్యము కానీ, సహవాసము కానీ ఈ లోకంలో మనం చేయకూడదు. అలా చేయడం వల్ల బాగున్న మన పరిస్థితులు కూడా చెడిపోతాయి, మంచిగా ఉండే మన పరిస్థితులు కూడా మారిపోతాయి. అందుకే దేవుని సన్నిధిలో మన సహవాసం ఎవరిలాంటి వారితో ఉంటుంది, ఎలాంటి వ్యక్తులతో ఉంటుంది, ఎలాంటి వారితో మన సాంగత్యం చేస్తున్నాం, ఎలాంటి వ్యక్తులతో సహవాసం చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే విశ్వాసికి పోలెక్కడిది అంటాడు దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా. వెలుగుకి చీకటికి అసలు సంబంధం లేదు అంటాడు దేవుడు. అందుకనే దేవుని సన్నిధిలో ఉన్న మనము దేవుని సంబంధం, వెలుగు సంబంధం, దేవుని యొక్క చేత నడిపించబడుతున్న కనుక దుష్ట సాంగత్యాలకు దూరంగా ఉండాలి, చెడు సహవాసాలకి దూరంగా ఉండాలి. మనకున్న దేవుడిచ్చిన మంచి ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ మనం బ్రతకాలి, అలా జీవించాలి. ఆ రీతిగా మనం ముందుకు నడిపించబడుతూ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో లోకమైన సాంగత్యంలోకి వెళ్లకుండా ఉండాలి. ఎందుకంటే లోకంతో స్నేహం చేసేవాడు దేవునికి విరోధి అవుతాడని వాక్యం చెబుతుంది. ఎవరైతే లోకంతో స్నేహం చేస్తారో, దుష్టులతో స్నేహం చేస్తారో దేవునికే విరోధులుగా మారిపోతారు. అందుకే దుష్ట సాంగత్యం మంచి నడువడిని చెరిపేస్తుంది. కనుక దేవుని సన్నిధిలో నీవు మంచివాడిగా ఉంటున్నావు, అలాగే ఉండు. ఆత్మీయుడిగా ఉంటున్నావు, అలాగే ఉండు. దేవునికి మహిమకరంగా ఉంటున్నావు, అలాగే ఉండు. పొరపాటున నీ సాంగత్యం దుష్టులతో కలవకూడదు. అలా కలవకుండా నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకో, నిన్ను నువ్వు భద్రం చేసుకో. ఆయన వాక్యానికి లోబడి నీకున్న మంచి ఆత్మీయ నడవడికను కాపాడుకోవాలని ప్రభు ప్రేమతో ఈ వాక్యము ద్వారా ఈరోజు పౌలు కొరింథీ సంఘానికి చెప్పిన మాటను ఈరోజు దేవుడు మనతో చెబుతున్నాడు. మోసపోవద్దు. ఎందుకంటే మనం మోసపోయి మన జీవితాన్ని పాడు చేసుకుంటాం. మోసపోయి దుష్ట సాంగత్యంలోకి వెళ్ళకూడదు. ఈరోజు చాలామంది అలా మోసపోయిన వారు సమాజంలో కోకొల్లలు మనకు కనబడుతున్నారు. మనం చూస్తున్నాం, వింటూ ఉన్నాం కూడా. అందుకే నీవు నీ ఆత్మీయతను కాపాడుకుని దుష్ట సాంగత్యానికి దూరంగా ఉండి దేవుని దృష్టి ఎదుట, దేవుని ఆలోచన ఎదుట ఆయనకు మహిమకరంగా మనం నడిపించబడదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు. నీ సన్నిధిలోనైనా మాలో దుష్ట సాంగత్యం మంచి నడువించడు. నిజమే, మా సహవాసం నీతో ఉండాలి, మా సాంగత్యం నీతో ఉండాలి ప్రభువా. దుష్టులతో కాదు, దుష్ట సాంగత్యం మాలో ఉండకూడదు. ఆ రీతిగా నీవే మమ్మల్ని నడిపించి, సహాయం చేసి, కృప చూపించి
నీ నామానికి మహిమ పొందుకోమని ప్రార్థించుతూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.